వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. పాలకుర్తి సిఐజీ మహేందర్ రెడ్డి. ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఓయూ గోదావరి హాస్టల్లో అన్నంలో బ్లేడ్లు, పురుగులు. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. ఉప్పల్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు. ఇక వివరాలకు వెళ్తే, మందమరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అంగడి బజార్ ప్రాంతంలో ఒక మహిళపై హత్య ప్రయత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం కందుల కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంచినీళ్ల విషయంలో పగడి రాంబాబు మహిళతో గొడవపడ్డారు. అనంతరం ఆగ్రహంతో ఆమెపై గొడ్డలితో దాడి చేయగా రాంబాబు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే మంచిర్యాల హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాగుడు, ఇళ్ళ కాసులు, పైసలు అడుగుడు, కళ్ళు పైసలు కొచ్చిలో కూర్చుని పెట్టాను. వాళ్ళు బాగా ఏడుతారు. ఏడ్చిన వాళ్ళు అందరినీ తీసుకురాపో అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇంటింటికి పోయి తీసుకుని వచ్చి అంబులెన్స్ ఫోన్ చెప్పి అంబులెన్స్కి అప్పుడు ఏం చేసినట్టు ఇక వాళ్ళని అడిగితే ఇట్లా సంగతి కుమారత్తి ఇట్లా చేసింది నచ్చింది అని చెప్పి భయపడి చెప్పుకుని పోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళు కూడా నాకేం తెలుస్తారు, నా పేరు పెట్టకండి సార్, పెడితే భయం పడుతుంది అంటే ఎట్లా మరి ఎవరు చెప్తారు? మేము ఎంత రాత్రి కూడా నిద్ర పోకుండా రాత్రి 3 గంటలు పట్టుకున్నాం. తండ్రి పేరు వెంకటి. ఏం చేస్తారు? నేను కూలి పని ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఉంటుంది ప్రియదర్శన్ గారు సిఎస్పీ రోడ్. అయితే నైట్ ఏమైందంటే ఇంటర్ మేము పడుకొని ఉన్నాం సార్. పడుకొని ఉంటే ఇక్కడ బయట గొడవ జరిగింది. మాకు అప్పటికి తెలియదు. అయితే వాళ్ళ కొడుకు, కోడలు, మనవరాలు వచ్చి డోర్ కొట్టి లేపేసరికి ఏమైంది అంటే ఇట్లా సంగతి ఇట్లా కుమార్ అని చెప్పి వ్యక్తి మా అమ్మని, అత్తమ్మని ఇట్లా గుడ్డలతోటి నరికిందని చెప్పి చెప్పిన వాళ్ళే. అరే ఏమైందని ఇంత పోయేసరికి బ్లడ్ అంత ఉన్నాయి, ఇక్కడ బయట బ్లడ్ ఉన్నది. ఇక బయటికి వచ్చినాక అందరినీ పిలిపించాం సార్. ఇక ఇంటికి పోయి పిలిపోని చెప్పుకొని అన్న వాళ్ళు అందరినీ పోయి తీసుకొని వచ్చి ఇక 108కి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చింది, తీసుకుపోయి దాంట్లో ఎక్కించింది. అంతే సార్ నాకు తెలిసింది చెప్పండి. ఇట్లా పడిపోయిందని ఎవరు నరికిరని తెలిసిందా? అవునా? తొమ్మిది గంటలకు.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా కొనసాగుతున్న కొంతమంది ఇసుక లారీ యజమానులు ఇదే విధంగానే ఈరోజు ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు ఆర్టీఓ అధికారులు కూడా ఈ విధంగా చేసినటువంటి ఇసుక లారీ వ్యాపారులను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నట్లు చెప్పినా కూడా ఓవర్లోడ్తో ఇసుకను తరలించడం జరుగుతుంది. ఆ కారణంగా ఓవర్లోడ్ లారీలను వరంగల్ ములుగు రోడ్లో ఇసుక యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ అధికారులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించి ఇసుక లారీ నాటికి కేసు నమోదు చేసిన పోలీసులు అదేవిధంగా వరంగల్ ఇసుక లారీ యజమానులు కూడా దీన్ని ఖండిస్తూ ఎవరైనా సరే ఈ విధంగా చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని అధికారులను కోరడం జరిగింది. సమస్యనా డైరెక్ట్ దొంగ ఇసుకను ఓవర్లోడ్ వద్దు. ఓవర్లోడ్ తోలిన లారీ యజమానులందరికీ మా విజ్ఞప్తి, వరంగల్ లారీ ఓనర్ల మా ఐక్యతతోని మేమందరికి ఏమంటే క్షమించి మంచి మా కడుపులు ఇక్కడ వెండిపోతానే. స్లోగన్స్ ఏమన్నా ఏంటి కొంచెం అందరు స్లోగన్స్ ఏమన్నా ఇస్తారా అన్న? స్లోగన్ ఇస్తాడు మావాడు. దొంగ ఇసుకలను అరికట్టాలి, దొంగ ఇసుకలను అరికట్టాలి, ఓవర్లోడ్ ఇసుకను అరికట్టాలి, పాసింగ్ ముద్దు, దొంగ ఇసుకను అరికట్టాలి, దొంగ ఇసుకను అరికట్టాలి, దొంగ ఇసుకను అరికట్టాలి, నగర్ సీరియల్ రద్దు చేయాలి, లోకల్ సీరియల్ ను 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 రద్దు చేయాలి. లారీ ఓనర్లు అందరం వరంగల్ యూనియన్ తరఫున ఐక్యంగా ఉండాలని, పాసింగ్ లోడ్ చేసినందుకు గవర్నమెంట్ అందరం పాసింగ్ లోడ్ తోలాలని మేమందరం ఐక్యతగా ఉంటే మాదేపూర్ అనేటువంటి లారీ ఓనర్లు ఓవర్లోడ్ తోలుతాలని, ఓవర్లోడ్ మీద కాంప్లిమెంట్ వచ్చి రోజుకో ట్రిప్ వాళ్ళు డైరెక్ట్ తోలుతాలని ఆ అనుమానాస్పదంగా మేము నైట్ పెట్రోలింగ్ చేసి తెల్లారగట్ల 4 గంటలకు లారీలను దొరకబట్టి కాంటాలు పెడితే ఓవర్లోడ్ వచ్చిందని ఆ లారీలు ఆపడం జరిగింది. దయచేసి వాళ్ళతో మేము విన్నవించుకుంటాను ఏందనగానే మా కడుపులు గాలి మేము 5 రోజులకు 6 రోజులకు సీరియల్లో ఉండి లారీ లోడ్ చేసుకొని వస్తే వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతాను అనేది ఇక్కడ మార్కెటింగ్లో ప్రచారం అయ్యి మా లారీలను ఎవరైనా కస్టమర్ వస్తే తక్కువ రేటు అడుగుతానులనే కడుపు బాధతోనే తప్ప వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు కాదు. మాకేం గెట్లు దున్నుకోలే పంచాయతీ లేకుండా వాళ్ళని మంచి కోరుకుంటూ ఓవర్లోడ్ తోలకుంటూ మాతోని పాటు సీరియల్ తోలమని మేము విన్నవించుకుంటూ వాళ్ళకు మంచి ఫోన్లలో చెప్పినా కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని కనీసానికి మా ఫోన్కు రెస్పాన్స్ ఇవ్వకుండా బండి గాల పెడతామని ఒకరు, లారీలు అమ్ముతామని లేకుంటే మీరు ఏదో చేస్తారనే అటువంటి భయాందోళనకు గురి చేసుకుంటూ మమ్మల్ని బెదిరియడం జరిగింది. అందుకే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అందుకే ఇక్కడ మేము లారీలను ఆపడం జరిగింది. దయచేసి ఏ లారీ ఓనర్కైనా ఇదే ముఖ్య గమనికని కోరుతూ మేము ఇక్కడ విలేకరుల ముందట సమావేశం ఏర్పాటు చేసింది ఇదే కారణమని ముగిస్తున్నాం. నీ పేరు? వెంకటస్వామి. ఓకే.
బనగానపల్లె పట్టణం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి స్వగృహం నందు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. కట్టునా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జగన్ జై వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బనగానపల్లిలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి మరి వైఎస్ఆర్ పార్టీ అడుగు పెడతా ఉంది. ఈ యొక్క ఏ ఆశయంతో అయితే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే రైతులకు ఉచిత విద్యుత్ కానీ మరి అదేవిధంగా ఫీజులు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల గుండెల్లో దేవుడిగా రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయినారు. మరి ఆయన పేరు మీద ఈరోజు పార్టీ అనేది రావడం అనేది చాలా గర్వకారణం. మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను మరి క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మరి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మరి ప్రజలు తెలుగుదేశం పార్టీ హామీలు మరి ఆ విధంగా సూపర్ 6 అని చెప్పి ప్రజలు నమ్మి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చాలామంది వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం అన్ని సంక్షేమ పథకాలు పొందాం, మరి తప్పు చేసుకున్నామని చెప్పి ప్రజలే బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇంకా ప్రతి గ్రామంలో కూడా కమిటీలు కూడా వేయబోతా ఉన్నాం. మరి గ్రామ కమిటీలు అయితేనేమి, మండలం కమిటీలు అయితేనేమి, జిల్లా స్థాయి కమిటీలు అయితేనేమి కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల నాటికి తప్పకుండా ఈ యొక్క అధికారం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చేదానికి ఈరోజు మరి సోషల్ మీడియా కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా మరి బాగా సహకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమం చూసుకొని నంద్యాలకు కూడా వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని అన్నారు పాలకుర్తి సీఐ జి మహేందర్ రెడ్డి. తన సిబ్బందితో కలిసి పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీ చౌరస్తాలో రాత్రి ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతరం డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం అందంగా అలంకరించిన నూతన వేదికపై గోధూళి ముహూర్తాన వేద పండితుల మంత్రోచ్చరణలతో అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పట్టు వస్త్రములు మరియు ముత్యాల తలంబ్రాలు స్వామివారికి కళ్యాణానికి సమర్పించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అర్చకులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ గోవింద మొనరించి మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధే పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సంపూర్ణ సౌభాగ్యానుగ్రహదాయినికి ఓం మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతునా सर्वकार्येषु विघ्नस्तस्य न जायते. वरदं विष्णु शशिवर्णो चतुर्भुजो नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మన గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రులు, మన జిల్లా మన శ్రేయభిలాషి మన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మన ఎంపీ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క దైవ సంకల్పం సంబంధించినటువంటి శ్రీ 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 సచ్చిదానంద సచ్చిదానంద సరస్వతి స్వామి గారు వారి అనుమతితో వారి ఆశీస్సులతో వారి శృంగేరి పీఠాధిపతి వారి అనుమతితో పెద్ద ఎత్తున వేద పండితులు బ్రాహ్మణుల యొక్క అనుమతులు మా జిల్లా జడ్జి గారు, మా ధరంపూర్ జడ్జి గారు, అదేవిధంగా మా వ్యక్తిగతంగా ప్రేమతో అభిమానంతో మా రాజరాజేశ్వర స్వామి ప్రాంతానికి ప్రాతిథ్యం చేస్తున్నటువంటి మా అన్న అతి త్వరలో ఈ యొక్క స్వామి గారు ఆశీస్సులు తీసుకొని పోతుండు. పెద్ద ఎత్తున శివ న్యూస్ కూడా మన ఇండియా ఒక అవకాశం వస్తుంది కాబట్టి మా విప్పు మా ఆదిశీలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ రాజరాజేంద్ర స్వామి ఆ నరసింహుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా వేద పండితులందరూ కూడా పేరు పేరున వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సంకల్పం శుభకార్యం మా అగ్గుస్వామి పెద్ద ఎత్తున వచ్చిన మా అగ్గుస్వామి. అదేవిధంగా అందరికి కూడా ఒకటి చివరికి ఒక మాట, మా ముఖ్యమంత్రి వర్యులు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇన్నోమినేషన్ అనుమతితో ఈ స్థలాన్ని శాశ్వతంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున శ్రీ శ్రీ ఏదైతే సరస్వతి స్వామి యొక్క సచ్చిదానంద స్వామి యొక్క అనుమతితో పెద్ద ఎత్తున కళ్యాణ మండపాలకు నిధి తీసుకొస్తానని మరొకసారి వేడుకుంటూ దయచేసి అందరు చేతులు జోడించి భక్తజనులందరూ మనం చేసుకుంటున్నా. ఎవరు కూడా ఇక్కడ ఏదైతే మీకు నిలబడి దేవుని దర్శనం చేసుకుని పోతున్నావో అందరు కూడా
ఇదే క్రమసమాప్తం అందరూ నచ్చి ఇక్కడ కూడా ఏదైతే ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్శనం చేసుకొని పోవాలి, ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం సాధించింది, 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి, మేము నిరూపిస్తాం. దళితుడిని సీఎం చేస్తామని గతంలో మీ మేనిఫెస్టోలో చేర్చారు, దానికి ఖర్చు లేదు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పరిపాలనలో మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్తాం. మీరు ఈరోజు మా హామీలు, మా గ్యారంటీల గురించి మాట్లాడుతారు. మీ మేనిఫెస్టోలో ఒక హామీ ఉండే, ఒక గ్యారంటీ ఉండే, దానికి ఎటువంటి డబ్బు అవసరం లేకుండే, దానికి రూపాయి ఖర్చు లేకుంటే ఇచ్చే హామీ ఒకటి ఉండే, అది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు. మీరు ఎందుకు చేయలేకపోయినరు? చేయకపోతే తల నరుక్కుంటాను నువ్వు మాట్లాడినావు. ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని తర్వాత మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా. ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ, హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ, నిరుద్యోగుల అంశం పైన కానీ, విద్యార్థుల సమస్యల పైన కానీ, రైతులు పట్ట బాధల గురించి కానీ, గిరిజనుల బిడ్డలు పట్ల చేస్తున్న ఆందోళన విషయాలు కానీ, దేనిపైన చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే 100% ఆ చర్చలో మా 15 నెలల పరిపాలన ఏంది చాలా స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు, అర్ధ సత్యాలే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని, సీఎం చేతగానితనం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఆకాంక్షించారు. కేసీఆర్ పై గుడ్డికోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. 20% కమిషన్ను నిరసిస్తూ కాంట్రాక్టర్లకు ఇటీవల నిరసనకు దిగిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్, ఓన్లీ కమిషన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు, కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏమీ లేదు. భారతదేశ చరిత్రలోని సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధన చేయడం బహుశా ఇదే మొదటిసారి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కేటీఆర్ అన్నారు. కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు, మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ, డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం గురుకులాల్లో ఉండే అధ్వాన్నమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం, దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం, ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో జరిగిన విషాద సంఘటన. నిరుపేద కుటుంబానికి చెందిన రమణయ్య, సుబ్బలక్ష్మి దంపతులిద్దరికి 2 కుమారులు. వారి పేర్లు ఆర్యన్, శ్రేయాన్. 3 రోజుల క్రితం వారి ఇంట్లో కుమారుల కేశఖండన వేడుకల్లో ప్రమాదవశత్తు పెద్ద అబ్బాయి ఆర్యన్ వేడి సాంబార్ పాత్రలో పడి మరణించడం జరిగిందని, తల్లి వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో నుంచి పెద్ద అబ్బాయిని కాపాడుకోవాలని చిన్న అబ్బాయి శ్రేయాన్ను పాత్ర దగ్గర వదిలిపెడితే వేడివేడిగా ఉన్న సాంబార్ కింద పడి దురదృష్టవశత్తు చిన్న అబ్బాయి చేతుల మీద, మొహం మీద పడి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం చిన్న అబ్బాయిని నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. డాక్టర్లు తెలియజేసిన విషయం ఏమనగా ఈ అబ్బాయి
అబ్బాయికి వెంటనే కాలిపోయిన చేతులకి సర్జరీ చేయాలి అని 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు. దురదృష్టవశాత్తు పెద్ద అబ్బాయిని కోల్పోయిన తల్లి యొక్క ఆవేదనను అందరూ అర్థం చేసుకొని ఈ చిన్న అబ్బాయికి సర్జరీకి దాతలు మీ వంతు సహాయం చేయగలరని వారు వేడుకుంటున్నారు. ఈ మన నంద్యాల జిల్లా యాలూరు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక దంపతులు వాళ్ళ కుమారులు చిన్న పిల్లలు నిన్న ప్రమాదశాత్తు ఒక ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో జరుపుకునే సమయంలో సాంబారులో పడి ఒక అబ్బాయి ఇలా పెద్ద అబ్బాయి ఆర్యను పాపం మరణించడం జరిగింది. ఆ తొందరపాటులో ఈమె తన చిన్న కుమారుని అక్కడికి తీసుకొని వెళ్ళడంతో ఆ అబ్బాయి కూడా సాంబారులో చేయి పెట్టడంతో ఈ అబ్బాయి కూడా చేయికి తీవ్రమైన గాయమైంది. ఇప్పుడు సిసింద్ర ఆసుపత్రిలో చూపించారు. అక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని, వీటికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దయచేసి దాతలందరూ స్పందించండి. పాపం నిరుపేద కుటుంబం, ఆల్రెడీ ఒక పెద్ద అబ్బాయి మరణించడం చాలా శోక సముద్రంలో ఆమె చాలా బాధపడుతుంది. చిన్న కొడుకు ఈ అబ్బాయికి చూడండి ఇక్కడ చాలా గాయాలయ్యి కాలిపోయి, ఈ అబ్బాయి కోసం మీరు అందరూ సహాయం చేయండి. ఇప్పుడు అబ్బాయికి ఆపరేషన్ కూడా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.